క్వశ్చన్ నంబర్ 161. సో రెండు రైళ్లు ఒకేసారి అలీగర్ మరియు ఢిల్లీ నుండి ఒకదాని వైపుగా మరొకటి వరుసగా 85 km/h 110 km/h వేగాలతో బయలుదేరాయి. సో ఇక్కడ రెండు రైళ్ళు అండి ఒకేసారి ఒకటి అలీగర్ నుంచి బయలుదేరాయి, ఇంకొకటి ఢిల్లీ నుంచి బయలుదేరాయి. సో అలీగర్ నుంచి ఢిల్లీ వైపు ఒక ట్రైన్ వస్తుంటే ఢిల్లీ నుంచి అలీగర్ వైపు రెండో ట్రైన్ వస్తుంది అన్నమాట. సో ఒకదాని వేగము 85 km/h అయితే రెండవ దాని వేగము 110 km/h అయిందండి. అయితే అవి కలిసినప్పుడు అంటే ఎక్కడో ఒక చోట మధ్యలో మీట్ అయ్యాయండి. కలిసినప్పుడు ఒక రైలు మరొక రైలు కంటే 225 కిలోమీటర్లు అధిక దూరం ప్రయాణించినట్లు గ్రహించారు. అంటే యువతల వైపు నుంచి ఒక ట్రైన్ వస్తుంది, యువతల వైపు నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఇవి రెండు కలిసినప్పుడు ఇందులో ఒక ట్రైను మరొక ట్రైన్ కంటే అంటే 110 ఉండేది ఎక్కువ స్పీడ్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం పోయింటుంది అనమాట. ఈ 110 km/h ఉండే రైలు దీనికంటే 225 కిలోమీటర్లు ఎక్కువ జర్నీ చేసింది అనమాట. అంటే ఎక్కువ దూరం ప్రయాణించింది దీంతో పోల్చినప్పుడు. సో అలీగర్ నుంచి వచ్చే ట్రైన్తో పోల్చినప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే ట్రైను 110 km/h స్పీడ్తో వస్తుంది కాబట్టి దీని వేగం ఎక్కువగా ఉంది కాబట్టి దీనికంటే ఈ ట్రైను 225 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించిందని గ్రహించారు. అయితే ఈ రెండు స్టేషన్ల మధ్య దూరము ఎంత అంటే అలీగఢ్కు నుంచి ఢిల్లీకి మధ్య దూరము ఎంత కిలోమీటర్లో చెప్పమంటారు. ఇక్కడ మనం చూడాల్సింది వేగాలు ఉన్నాయండి. సో ఎస్ అంటే స్పీడ్స్, దీని వేగము 85, దీని వేగము 110. సో వేగాల నిష్పత్తి చేసుకున్నట్లయితే మనము 5తో క్యాన్సలేషన్ చేస్తే 5 17లా 5 22లా వేగాల నిష్పత్తి వచ్చిందండి. సో వేగాల నిష్పత్తి అనేది సమయం అనేది వేగానికి ఎలా ఉంటుందంటే విలోమానుపాతంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏం వేసుకోవాలంటే రెండు కూడా ఒకేసారి బయలుదేరాయి, అవి కలిసినప్పుడు అంటే అర్థం ఏంటంటే టైమ్ ఈజ్ కాన్స్టాంట్, సమయము సమానంగా ఉందండి. సో సమయం అనేది టైమ్ ఈజ్ సేమ్ ఉంది కాబట్టి అంటే దాని అర్థం ఏమిటంటే ఈ రైలు ఎంతసేపు జర్నీ చేసిందో ఈ రైలు కూడా అంతే సమయం పాటు జర్నీ చేసింది కాబట్టి ఇక్కడ సమయాలు ఎప్పుడైతే సమానంగా ఉంటాయో మనకు వేగాల నిష్పత్తి ఏమవుతుందంటే దూరాల నిష్పత్తి అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చేయగలుగుతాం. ఎప్పుడైతే సమయం అనేది సమానం అవుతుందో లేదా స్థిరాంకం అవుతుందో వేగాల నిష్పత్తి దూరాల నిష్పత్తి అవుతుంది. కాబట్టి ఇప్పుడు వేగాలు 17:22, దూరాలు కూడా 17:22 అవుతుంది. అంటే అలీగర్ నుంచి బయలుదేరిన ట్రైను 17 భాగాల దూరం జర్నీ చేస్తే ఢిల్లీ నుంచి బయలుదేరిన ట్రైను 22 భాగాల దూరం జర్నీ చేసిందని అర్థం. అప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్సే 5 భాగాల జర్నీ ఉంది. ఆ 5 భాగాల జర్నీ ఢిల్లీ నుంచి బయలుదేరిన ట్రైన్ ఎక్కువగా చేసి ఉంటుంది. ఆ డిస్టెన్సే 225 కిలోమీటర్లు. 5 భాగాలు 225 కిలోమీటర్లు అయితే 5 4 20, 5 5 25. ఒక భాగం ఎంత అంటే 45 కిలోమీటర్లు. ఒక భాగం 45 అడిగినప్పుడు అడిగిన క్వశ్చన్ రెండు స్టేషన్ల మధ్య దూరం అంటే అలీగఢ్ నుంచి ఢిల్లీ వరకు గల దూరం. మరి అలీగఢ్ ట్రైన్ ఏమో 17 భాగాల జర్నీ చేస్తే ఢిల్లీ ట్రైన్ ఏమో 22 భాగాల జర్నీ చేస్తే మొత్తం దూరం రావాలి అంటే మొత్తం దూరం కావాలి అంటే 17 + 22, 17 + 22 అంటే 39 భాగాల జర్నీ ఉంటుందండి. ఒక భాగం 45 కాబట్టి 39 × 45 చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. 39 × 45 చేస్తే 1755 కిలోమీటర్లు అనే డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికంటే అలీగఢ్ నుంచి ఢిల్లీ వరకు. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో క్వశ్చన్ నంబర్ 161కు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు
దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 162. ఇది మనకు బారు వడ్డీ నుంచి ఇవ్వడం జరిగిందండి. కొంత సొమ్మును బారు వడ్డీకి ఇవ్వడం వలన అది ఒక సంవత్సరంలో 6,076 రూపాయలు మొత్తంగాను మరియు 4 సంవత్సరాలలో 7,504 రూపాయలు మొత్తంగాను అవుతుంది. 1 ఇయర్కు 6076 అయితే 4 ఇయర్స్కు 7504 అయిందంట టోటల్ అమౌంట్. అయితే అసలు ఎంత మరియు వార్షిక వడ్డీ రేటు ఎంత? సో ఇక్కడ మనకు మొత్తాలు ఇచ్చాడండి. 4 ఏళ్ళ మొత్తం అంటే A4 అండి. 4 ఏళ్ళ మొత్తం ఎంత ఇచ్చాడంటే 7,504. 1 ఇయర్ మొత్తం అంటే A1 1 ఇయర్ మొత్తం ఎంత ఇచ్చాడంటే 6,076 రూపాయలు. మనకు తెలుసండి 4 ఏళ్ళ మొత్తంలోంచి 1 సంవత్సరం మొత్తం తీసేస్తే 3 సంవత్సరాల వడ్డీ వస్తుందండి. అంటే మనకు 3 సంవత్సరాల బారు వడ్డీ వస్తుంది. ఎస్ఐ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్. మరి 7,504 నుంచి 6,076 తీసేస్తే 14లో 6 పోతే 8, 9లో 7 పోతే 2. సో మనకు నెక్స్ట్ 4, 7లో 6 పోతే 1. అంటే 1,428 రూపాయలు 3 సంవత్సరాలకు వడ్డీ అవుతుందండి. 3 సంవత్సరాలకు 1,425 అయితే 1 సంవత్సరం వడ్డీ ఎంత అవుతుందంటే 3తో డివైడ్ బై చేస్తే 1,428/3. అప్పుడు 3 4 12, 2 మిగులుతుంది. 3 ఏళ్ళ 21, 1 మిగులుతుంది. 3 6 18. అంటే 1 ఇయర్కు వడ్డీ ఎంత అవుతుందంటే 476 రూపాయలు. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏమడిగామంటే అసలు ఎంత మరియు వార్షిక వడ్డీ రేటు శాతం ఎంత? సో మన దగ్గర 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎస్ఐకు సూత్రం ఏంటంటే PTR/100. మరి 1 ఇయర్ వడ్డీ 476. P అంటే తెలియదు కనుక్కోవాలి. T అంటే మనకు 1 ఇయర్. T అంటే 1 ఇయర్. 1 సంవత్సరానికి మనకు వడ్డీ ఎంత వచ్చింది? 476 రూపాయలు. అసలు ఇక్కడే కనుక్కోవచ్చు మనం. ఎందుకంటే A1లోంచి ఇంట్రెస్ట్ తీసేస్తే అంటే 1 సంవత్సరం మొత్తంలోంచి 1 సంవత్సరం తీసేస్తే మనకు అసలు వస్తుంది. సో P ఈజ్ ఈక్వల్ టు 6,076లోంచి 476 తీసేస్తే అంటే 1 సంవత్సరం మొత్తంలోంచి 1 సంవత్సరం వడ్డీ తీసేస్తే మనకు అసలు వస్తుంది. 6,076లోంచి 4,076 తీసేస్తే 76లో 76 పోతే 0 వస్తుంది. సో మనకు ఫైనల్గా 5,600 రూపాయలు వస్తుందండి. అంటే అసలు ఎంత వచ్చిందంటే 5,600. ఇప్పుడు మనము వడ్డీ రేటు కనుక్కోవాలి. P అంటే 5,600, T అంటే 1 సంవత్సరము, R అంటే తెలియదు /100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు రావాల్సిన వడ్డీ రేటు శాతం వస్తుంది. 2 zeros అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు 476/56 చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనము 14తో చేయొచ్చండి. 14 4 56, 14 3 42, 5 మిగిలింటుంది. 14 4 56, మళ్ళీ 2తో చేయొచ్చు. 34/4 అంటే 2 2s 2 17s 17/2 అంటే 8.5% పర్ యానం. సో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందంటే ప్రిన్సిపల్ వచ్చేసి 5,600, వార్షిక వడ్డీ రేటు శాతం వచ్చేసి 8.5%. సో మనకు ఆప్షన్లో ఎక్కడ కనిపిస్తుందంటే 1వ ఆప్షన్లో కనిపిస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 162 ఆన్సర్ ఎంత సార్ అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీంతో గ్రాండ్ టెస్ట్ 16 అనేది మనం కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది.